హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డిని ఒకరి వెంట ఒకరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం జరుగుతుంది. అయితే దీని వెనుక కారణం ఏంటి? అందరూ అనుకుంటున్నట్టుగా బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనమయ్యే ఛాన్స్ ఉందా అనే విషయాలపై చర్చించేందుకు మనతో ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అంకంరావు గారు. ఏం అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే దుర్గా గారు. సార్, మనం ఇప్పుడు చూసినట్లయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ వెంటనే ఒకరి వెంట ఒకరు మన రేవంత్ రెడ్డి గారిని కలవడం జరుగుతుంది. అందరూ ఏమో వీళ్ళు ఆ పార్టీ మారబోతున్నారు కాబట్టే ఒకళ్ళు రేవంత్ రెడ్డి గారితో మీటింగ్లో ఉన్నారు అని తెలుస్తోంది. ఇంతకుముందు చూసుకున్నట్టయితే మెదక్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు నలుగురు, సింతా లక్ష్మారెడ్డి గారు అయితే ఏంటి, మహిపాల్ రెడ్డి గారు వీళ్ళు కలవడం జరిగింది. రీసెంట్గా ప్రకాష్ గౌడ్ గారు కలవడం జరిగింది. అయితే వీళ్ళందరూ ఏంటంటే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం జరగబోతుంది అని అయితే ఒక చర్చ వస్తుంది. ఇది నిజమేనా? ఎందుకు ఒకళ్ళకి కలవడానికి రీజన్ ఏంటి అసలు? అంటే నీవు నేర్పిన విద్యే నిరదీక్ష అని చెప్పని గతంలో ఒక నానుడు ఉండేది. అసలు ఇలాంటి దానికి ఆజ్యం పోసింది కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా. తర్వాత దాన్ని వచ్చిన వాళ్ళందరూ కొనసాగిస్తూనే ఉన్నారు. ఇందులో ఎవరు అతిథులేం కాదు, అన్ని పార్టీలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఆ క్రమంలో మొన్న 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలుగుదేశం పార్టీనే అట్లాగే కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చిన వాళ్ళని, గెలిచిన ప్రజాప్రతినిధులని, ఆయనకి బలం ఉన్నా కూడా, అత్యధిక బలం ఉన్నా కూడా వాళ్ళని మళ్ళీ తీసుకొని పార్టీలు నిర్వీర్యం చేశారు. మరి ఈరోజు వీళ్ళకి అవకాశం వచ్చింది, ఎందుకు వదిలిపెడతారు చెప్పండి? అంటే ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీలో టీడీపీ ఎల్పీ అయితే ఏంటి, కాంగ్రెస్ ఎల్పీ కలిసింది కాబట్టి ఇప్పుడు దెబ్బకు దెబ్బ తీసుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారు ఇలా చేస్తున్నారంటారా? అంతే కదా. రాజకీయంగా అవతల వ్యక్తులను బలపడాలని ఎవరు మాత్రం ప్రయత్నిస్తారు? అధికారంలో ఉండేవాళ్ళంతా ఎదుటి పార్టీని బలహీనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందుట్లో నేను చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ దీంట్లో అన్వేషణ చెయ్యి, ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఏమని, మీ ప్రభుత్వం ఎన్నాళ్ళతో చూస్తాము, ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు ఎందుకుంటారు అని చెప్పని. ఈలోపు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎన్నికల దాకా ఎందుకు రా బాబు, ఈలోపే మీ సంగతి ఎందుకు తెలుస్తామని చెప్పని ఆ పార్టీని ఖాళీ చేసే కార్యక్రమం వీళ్ళు మొదలుపెట్టారు. అలాంటి విషయంలో కనుక వెళ్ళటం మొదలు పెడితే రేవంత్ రెడ్డి గారిని తట్టుకోవడం అనేది చాలా కష్టం. కేసీఆర్ గారిని ఒకవైపు చూశారు వాళ్ళు, రేవంత్ రెడ్డి గారిని రెండు వైపులు చూడాల్సి వస్తుంది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూసుకుంటే సహజంగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి అండి, ఇప్పటి వరకు జరుగుతున్నాయి అన్నీ చూసుకుంటామంటే ఏ శాసనసభ్యులు కావచ్చు, లోక్సభ సభ్యులు కావచ్చు, పార్టీలు మారి అవతల పార్టీకి వెళ్ళేటప్పుడు నాకు నిధుల గురించి, నియోజకవర్గ అభివృద్ధి గురించి, అభివృద్ధి ఆగిపోయింది అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, గెలిచిన వ్యక్తులు పార్టీ అధికార పార్టీలో ఉంటేనే అభివృద్ధి జరిగిద్దా, లేకపోతే జరగదా? మరి దానికి సమాధానం వాళ్ళే చెప్పాలి. అధికార పక్షంలో ఉంటేనే సేఫ్ మనం అనేసి అంటే మామూలుగా చెప్పుకోవడానికి, అది అధికార పక్షంలో ఉంటేనే అభివృద్ధి జరిగిద్దని చెప్పుకోవడానికి, స్వలాభం కోసమే వీళ్ళందరూ జరుగుతున్నారు. ప్రతిపక్షంలో ఉండలేక స్వలాభం, ప్రతిపక్షంలో అదే వాళ్ళకి అధికారం కావాలి, దానికోసం అధికారం నుంచి వచ్చే లబ్ధి వాళ్ళకి కావాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు పార్టీలు మారుతున్నారే తప్ప ప్రజల గురించో నియోజకవర్గం గురించో మారుతున్నారా అయితే మాత్రం భావించాల్సిన అవసరం లేదు. గతంలో వాళ్ళు అట్లానే చెప్పారు, ఇప్పుడు వీళ్ళు అట్లానే చెబుతారు రేపు పొద్దున. ముందు ఎవరైనా సరే ఇట్లానే మాట్లాడతారు. నేను గతంలో చాలామందిని చూసాము, ఉదయం అధినేత దగ్గర కూర్చొని మాట్లాడుకొని వాళ్ళతో పాటు భోజనం చేసి చేయి తడాలకి పక్క పార్టీలోకి వెళ్ళిన వాళ్ళందరినీ చూస్తూనే ఉన్నాం. అతిథులేం కాదు ఇప్పుడు వాళ్ళు. అలాగే ఈ యువతల పార్టీ కూడా మేము అలా ఏం చేయమని చెప్పి మడిగట్టుకొని అయితే కూర్చోదు. అంటే మరి కేసీఆర్ గారు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అంటారు? తీసుకోవడానికి ఏముండదండి, అధికార పార్టీ ఏది ఉంటే దానికి వెళ్ళి పోతూ ఉంటారు. ఎమ్మెల్యేలను కాపాడుకోవాలి కదండి. గతంలో అంతకుముందే చెప్పాను కదా మీకు, నువ్వు నేర్పిన విద్య నిరదీక్ష అని చెప్పని. ఇప్పుడు పట్టుపోతుంది అధికారం పోయిన తర్వాత, ఎంత గొప్ప నాయకుడికైనా సరే పట్టుపోతుంది. మళ్ళీ ప్రజల్లో వీళ్ళ మీద వ్యతిరేకత భావం వచ్చినప్పుడు మళ్ళీ కేసీఆర్ గారే కావాలనుకున్నప్పుడు వెళ్ళినాళ్ళే మళ్ళీ తిరిగి వస్తారు. అసలు అసహజమే కదా, వీళ్ళు ఇటు నుంచి అటు వెళ్ళారు, అటు నుంచి ఇటు వస్తారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళారు, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వస్తారు. రేపొద్దున మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలో వస్తుందనుకుంటే బీఆర్ఎస్కి వెళ్తారు, భారతీయ అధికారం రాబోతుందంటే భారతీయ జనతా పార్టీకి వెళ్తారు. అంతిమ లక్ష్యం ఏంటంటే అధికార పార్టీలో మనుగడ సాగించడమే, అధికారం కోసం కొట్లాడుకుంటారు. అంటే మనం చూసుకున్నట్లయితే ఎంతసేపు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలోంచి ఒకళ్ళు మారడం తప్ప వేరే పార్టీస్ నుంచి పెద్దగా ఏమి చేరికలు కానీ కలవటాలు కానీ జరగట్లేదు. ఎందుకు ఈ రెండు పార్టీలు ఎందుకు మరి అవి మాత్రం స్టాండ్గా ఉన్నాయి? అంటే భారతీయ జనతా పార్టీ వచ్చేసరికి కేంద్రంలో అధికారంలో ఉంది. సహజంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అందరినీ భయపెడతా ఉంది, అన్ని వ్యవస్థలను అదుపు చేసుకొని వాళ్ళ ఇష్టారాజ్యంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ జోలికి ఊరు రారు. వాళ్ళ ఉన్న 8 మంది శాసనసభ్యులు కూడా
వాళ్ళు మారతారని అయితే నేను భావించను. ఎవరన్నా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇష్టం లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంతమంది ఆ పార్టీలో కూడా చేరుతున్నారనే సమాచారం కూడా ఉంది. మరి ఆ వాళ్ళు ఎంతమందిని తీసుకుంటారా, వీళ్ళు ఎంతమందిని తీసుకుంటారా అనేది ఈ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గయారాం చాలామంది వస్తారు, మనం చూడొచ్చు. పార్లమెంట్ ఎలక్షన్స్ లోపే జరుగుతుందంటారా ఇవన్నీ? లోక్సభ ఎన్నికల ముందే జరుగుతాయి ఇవన్నీ. ఓకే, మనకు క్లారిటీ వచ్చేస్తుంది, అనుమానమే లేదు దాంట్లో. అంటే ఒకవేళ నిజంగా ఇన్ని చేరికలు జరిగితే కాంగ్రెస్లో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా ఉండకపోవచ్చు కదా అంటే ఇక్కడ ఇప్పుడు వాళ్ళు 39 మంది శాసనసభ్యులు ఉన్నారు. వాళ్ళకి 39 మందిలో 12 మంది ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఉంటుంది. ఓకే, ఇప్పుడు చిత్రం ఏందంటే అవతల పార్టీ అధినేత దగ్గరికి వెళ్తారు, అవతల పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు, వాళ్ళ ఎజెండాతోటి నడుస్తూనే ఉంటారు. మరి పత్రికాముఖంగా కనపడుతూనే ఉంటుంది, ప్రసార మాధ్యమాల్లో కూడా వాళ్ళతో మాట్లాడింది, కలిసింది అన్నీ కనపడుతూనే ఉంటాయి. కానీ లోక్సభ అధిపతికి కావచ్చు, లేకపోతే శాసనసభ అధిపతికి కావచ్చు మాత్రం అవి మాత్రం కనపడవు. వాళ్ళ అవసరం వచ్చినప్పుడు అప్పుడు దాకా ఉపయోగించుకుంటారు. వాళ్ళ అవసరం తీరిపోతే అప్పుడు వాళ్ళని అనర్హులుగా ప్రకటిస్తారు. అంటే కళ్ళ ముందు కనపడుతున్నా కూడా చర్యలు తీసుకోరు. పార్టీ మారిన వెంటనే వాళ్ళ సభ్యత్వాన్ని కనుక రద్దు చేయగలిగే విధంగా కనుక పార్టీలో ముందుకెళ్తే అప్పుడు వీటన్నిటికీ అడ్డుకట్టబడతా ఉంటుంది. అలా అయితే ఆల్మోస్ట్ అందరూ మారే వాళ్ళే కదా, ఆల్మోస్ట్ అందరినీ చేయాల్సి వస్తుంది. అదే అట్లా అప్పుడు కానీ ఇలా బలాలేంటో బలహీనతలేంటో కూడా ప్రజలకు అర్థమైపోతూ ఉంటుంది. వెళ్ళేవాళ్ళు కూడా పార్టీ మారేటప్పుడు రాజీనామా చేసి అవతల పార్టీకి వెళ్ళి గెలిస్తే వాళ్ళని కూడా కథానాయకులుగానే భావిస్తారు. కానీ అలాంటివి ఏమి లేవు కదా, మారుతున్నారు, దాని గురించి పట్టించుకోవట్లేదు. న్యాయస్థానాలు ఆశ్రయిస్తున్నారు, వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి, సంవత్సరాలు జరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూడా చూస్తున్నాం కదా, మనం ఎప్పుడో ఇచ్చారు విశాఖ ఉక్కు గురించి గంటా శ్రీనివాసరావు గారు, మరి కనీసం ఆయనకు సమాచారం కూడా ఇవ్వకుండా ఆయన్ని రాజీనామాని ఆమోదించామని చెప్పని ప్రకటించడం కూడా జరిగింది. అతని సభ్యత్వాన్ని రద్దు చేయడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి 4 వెళ్ళారు. ఆ 4 వెళ్ళిన వాళ్ళని చూసుకొని ఇప్పుడు గుంటూరు నుంచి గెలిచిన మద్దాలగిరి కావచ్చు, చీరాల నుంచి కరణం బలరామకృష్ణమూర్తి గారు కావచ్చు, మరి గన్నవరం నుంచి వెళ్ళిన వల్లభనేని వంశీ గారు కావచ్చు, వాసుపల్లి గణేష్ గారు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు 4 వచ్చారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మేకపాటి చంద్రబాబు ఆయన, తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఉండవల్లి శ్రీదేవి గారు. ఇప్పుడు వీళ్ళిద్దరు 8 మంది గురించి మాట్లాడుకుంటున్నారు. ముందుగా ఎవరిని అనర్హులుగా ప్రకటిస్తారనేది చూడాలి. అంటే వలసలు ఒకసారి స్టార్ట్ అయితే మళ్ళీ ఆగడం కష్టం అంటారు, నిస్సందేహంగా ఒకళ్ళు వెళ్తూనే ఉంటారు. అంటే అవసరం అందుకే చెబుతుంది. ఇప్పుడు ఎన్నికలు రాబోతున్న చివరి 2 నెలల్లో వాళ్ళ సభ్యత్వాలు రద్దు చేస్తే ఏంటి, రద్దు చేయకపోతే ఏంటి, అనుకునే ప్రయోజనం అంటూ ఏమీ లేదు కదా. కాకపోతే అక్కడ ఇప్పుడు రాజ్యసభకి ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఇప్పుడు ఆ అంశాన్ని బయటకు తీసుకొచ్చారు, లేదా ఇప్పుడు కూడా బయటకు తీసుకొచ్చేవాళ్ళు కాదు. అంటే అలా ఉన్నాయి పరిస్థితులు ఈరోజు చూసుకుంటా ఉంటే. చూడాలి కాబట్టి మొత్తం పావులు కదపడం జరుగుతుంది, ఒకళ్ళకి మారుతున్నారంట ఒకళ్ళ పార్టీ నుంచి ఒకరికి. సో అయితే వీళ్ళకి ఏమైనా పదవులు ఆశ ఉందంటారా? అంటే ఇంకా ఏమైనా ఇప్పుడు వచ్చిన వాళ్ళని తీసుకుని మంత్రి పదవులు ఇస్తారు కదా, అనుమానం ఏముంది దాంట్లో? నిస్సందేహంగా జరుగుతుంది. వాళ్ళు అయితే ఊరకేం రారు కదా, మేము 10 మంది వస్తున్నామంటే 2 మంది పదవులు ఇవ్వాల్సి వస్తుంది. పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ కాంగ్రెస్ లో కొంతమంది ఉంటారు, వీళ్ళకి ఇస్తే మేము ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఇస్తే మా పరిస్థితి ఏంటంటే వాళ్ళు కూడా అడుగుతారు. వాళ్ళు కూడా ఏం లేదు, ఇవన్నీ అలవాటైపోయారు. కాసేపు లోకలు ఉంటాయి, వాళ్ళ ప్రయోజనాలు ఏదో వాళ్ళు చెబుతారు, ఆ ప్రయోజనాలు వాళ్ళు పొందుతారు, నెలకొండ కూర్చుంటారు. అవతల వాళ్ళు మళ్ళీ రేపు అధికారం మళ్ళీ బీఆర్ఎస్ వచ్చిందనుకోండి, ఇప్పుడు ఒక 39 మంది వీళ్ళు గెలిచిన వాళ్ళు ఎట్లయితే వెళ్తున్నారో అంతకుముందు ఎట్లయితే వచ్చారు, రేపొద్దున అట్లని ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి దానికి వెళ్ళిపోతారు, పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోతారు అంతే. ఇక దీనికి నీతి నియమాలు ఒక రాజకీయ సిద్ధాంతాలను అయితే లేవు కదా, అధికారమే పరమావిధిగా భావిస్తున్నారు కాబట్టి జరిగే పరిణామాలన్నీ ఇట్లానే ఉంటాయి. అవి కాకపోతే ఏంటంటే కొన్ని రోజులు ప్రసార మాధ్యమాలకి పత్రికల వాళ్ళకి దాని గురించి చర్చించుకోవడానికి కాసేపు అది అంత తప్ప వేరే ఉండదు, సర్వసాధారణం అయిపోయింది అనమాట ఈరోజు. అయితే ఓకే సార్, మొత్తానికైతే చర్చ అయితే తీవ్రంగా నడుస్తుంది. ఏం జరగబోతుంది అనేది మరికొద్ది రోజుల్లోనే మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్.